ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సీఎల్పీ అత్యవసర సమావేశం అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధుల కొనుగోలుకు నిరసనగా ఈ నెల 5న కొత్త జిల్లాలు సహా పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ కలిపి 5గురు అభ్యర్థుల్ని బరిలోకి దింపినప్పటి నుంచే కాంగ్రెస్ లో ఆందోళన మొదలైంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యేలు రేగా కాంతారావు పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు ప్రకటించడంతో అప్రమత్తమైన ఆ పార్టీ అత్యవసరంగా సీఎల్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఎండగట్టాలని భేటీలో నిర్ణయించారు. అత్యవసర సమావేశం ముగియగానే అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. 2 ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా కేసీఆర్ మారతారని ఆశించామని, అలాంటి పరివర్తన తెరాస అధినేతలో లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ చేస్తున్న అనైతిక రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా గమనించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. సరే, మొదటిసారి కాకుండా రెండోసారన్నా కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక స్టేట్స్మెన్ గా వ్యవహరిస్తారని చెప్పి ఆశించాం. శాసన మండలి ఎన్నికల్లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే. మీకు సంఖ్య 99 ఉండి కాంగ్రెస్ తెలుగుదేశంకి 21 ఉంటే మీరు 5వ అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు అంటే బరి తెగించి అడ్డగోలుగా చేసుకుంటామని అనుకోవడమే కదా. మా సమాచారం మేరకు 2 ఎమ్మెల్యేలకి పెద్ద ఎత్తున అమౌంట్తో కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడికి వస్తున్నాయి ఈ అమౌంట్స్, ఏంది పద్ధతి అని తెలంగాణ సమాజం ప్రశ్నించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది. రాజకీయ పార్టీల మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ఇంకొక పార్టీలో తీసుకోవటం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి చర్య. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుని వయోలేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 శాసనసభ్యుల్ని అందులో చేర్చుకోవటం కోసం చేసినటువంటి రాజకీయ రాక్షస వికృత క్రీడ తెలంగాణ రాష్ట్రంలో చాలా జుగుప్సాకరంగా ఉంది. దేశమంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం చాలా విచిత్రంగా చూస్తా ఉన్నారు, అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు. పోడు భూముల సమస్య ఉన్న ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిందని గిరిజన ఎమ్మెల్యేలు అన్నారు. కాంగ్రెస్ లో ఉండి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి ఆత్రం సక్కు, రేగా కాంతారావు అమ్ముడుపోయారని ఆరోపించారు. పోడు భూములున్న సమస్య ఉన్న ప్రతి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి అక్కడ ఉండేటటువంటి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఈరోజు మరి సోదరులు రేగా కాంతారావు గారు, ఆత్రం సక్కు గారు పార్టీ మారుతున్నామనేసి బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. మరి మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేసి తెలియజేసుకుంటున్నాను. కేవలం ప్రలోభాలకు మోసపోయి మరి పార్టీని మోసం చేసే విధంగా గెలవంగానే కొనుగోలు కోసం ఏ రకంగా మిమ్మల్ని ఈరోజు ఈ అంటే చర్చలు చేసి ఏ రకంగా తీసుకున్నారనేటువంటి విధానాన్ని గుర్తుపెట్టుకొని ఇమీడియట్ గా మళ్ళీ పునరాలోచించుకొని కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెరాస తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 5న కొత్త జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కొత్త జిల్లా కేంద్రాల ముందు 5వ తారీఖు 11 గంటలకి ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేవిధంగా పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ఎమ్మెల్యేలని వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్లోనే 5వ తారీఖున 11 గంటలకి నిరసన ధర్నా, మరి అక్కడ స్థానికంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో మనం చేస్తున్నాం. ఆత్రం సక్కు, రేగా కాంతారావుపై అనర్హత వేటు వేయాలని సభాపతికి ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవాలని ఈసీని కోరతామని కాంగ్రెస్ తెలిపింది.